హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నైట్ డిన్నర్లోకి వచ్చేసి బంగాళదుంప ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేస్తున్నా. అయ్య బాబోయ్, ఏంటో అండి, నాకు అసలే చాలా సిగ్గు, భయం, మొహమాటం అన్నీ అన్నీ పక్కబెట్టి ఏదో యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని చిన్న ఆలోచనతోటి యూట్యూబ్ స్టార్ట్ చేసి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అంటే వాళ్ళు పోయి ఈ అమ్మకి ఆ అమ్మకి చుట్టుపక్కల అమ్మలందరికీ అబ్బో యూట్యూబ్ స్టార్ట్ చేస్తుందంట, యూట్యూబ్ చేస్తుందంట, అమ్మ బాబోయ్ అందరికీ తెలిసేలా వాళ్ళే చెప్పిపోతారు. చెప్పిన వాళ్ళు ఏమైనా సబ్స్క్రైబ్ చేయిస్తారా అంటే అది లేదు, వాళ్ళు చేసుకోరు, చెప్పేవాళ్ళు కూడా చేసుకునేవారు. అయినా ఈ రోజుల్లో తెలిసిన వాళ్ళకంటే తెలియని వాళ్ళే చాలా బెస్ట్, బాగా హెల్ప్ చేస్తారు. తెలిసిన వాళ్ళ కాడ ఏదో చెప్తే ఏదో చేస్తారు అనుకోవడం మన పొరపాటు. అంతలా ఉన్నారు జనాలు. ఏదో అలా యూట్యూబ్ చేసుకుందాం, వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు, మనీ వచ్చిద్ది ఒక 1 year 2 years అయ్యాక అని వాళ్ళు వీళ్ళు యూట్యూబ్లలో వీడియోస్లలో చెప్తూ ఉంటే నిజంగానే మనీ వచ్చిద్దేమో. ఎవరికి ఉండవండి ప్రాబ్లమ్స్, ఎవరికి అవసరం ఉండదు మనీ. ప్రతి ఒక్కరికి మనీ అవసరమే. ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మా ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నవి. ఎవరికి అవసరం ఉండవు మనీ. అలానే నేను యూట్యూబ్ చూస్తా చాలా వీడియోలలో ఇలా సబ్స్క్రైబర్స్, లైక్స్, వ్యూస్ బాగా వస్తే మనీ వచ్చిద్ది అని చాలా వీడియోలలో చూసి నేను కూడా ఖాళీగానే ఉంటున్నా కదా, ఏదైనా చేసుకుందాం, బయటికి వెళ్ళి ఎలాగో పని చేయలేం కదా, ఇంట్లో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసామండి. కానీ అదే ఇంట్లో అంతా అవ్వాలంటే ఎక్కడ అవ్వదు కదా. యూట్యూబ్ కూడా ఛానల్ స్టార్ట్ చేస్తే మన బిజినెస్ తెలియజేసినట్టు ఉంటుంది. మాలాగా ఇంకెవరైనా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటే ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తారనే ఉద్దేశంతో 2 కలిసి వస్తాయి కదా అని యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టా. అలా మొదలుపెట్టి అలా తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమంటే ఏంటో వాళ్ళ ఆస్తులు ఏదో రాసి ఇమ్మని అలా ఇదిగా అయిపోతున్నారు. ఇంకా ఏంటో జనాలు బాగా మారిపోయి అలా మాట్లాడేసుకుంటూ ఉంటారన్నమాట. ఇంకా ఈ బంగాళదుంప, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చిన్న వెల్లుల్లిపాయలు కర్రీ ఎలా చేశానో చెప్పాలి కదా. ఈ మాటలు పడి అది మర్చిపోయా. కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకోవాలి. అలా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంచాక సాఫ్ట్ అయిపోతాయి బంగాళదుంపలు. అలా సాఫ్ట్ అయ్యాక పచ్చిమిర్చి, చిన్న వెల్లుల్లిపాయలు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసి కొంచెం కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచితే బంగాళదుంప, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ ఫ్రై రెడీ అయిపోయిద్ది. చాలా సింపుల్ అండి. 5 నిమిషాలు. నా వీడియో ఎన్ని నిమిషాలు ఉందో అన్ని నిమిషాలలో ఆ కర్రీ అయిపోయింది. టేస్ట్ కూడా భలే ఉంటుంది ఫ్రెండ్స్. కొత్తిమీర, పుదీనా దగ్గరలేదు, అందుకనే వేయలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, చాలా టేస్టీగా ఉండిద్ది. మీరన్నా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మా వాళ్ళకి అయినా ఎవరికి ఉంటారంటే చుట్టాలు ఉంటారు, వాళ్ళకి చెప్తే చేస్తారు. కానీ ఇక వాళ్ళకి చెప్పి మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకపోగా, లైక్స్ చేయకపోగా అది చూసి ఏదో ఇంకా వెక్కిరించడం చేయడం, ఇవన్నీ తలనొప్పులు. ఉన్న తలనొప్పులు చాలావని ఈ తలనొప్పులు ఎవరు పెట్టుకుంటారని
ఇంకా అయిన వాళ్ళకి చుట్టాలకి వాళ్ళకి ఎవ్వరికి చెప్పలేదు. అందుకనే ఫేస్ కూడా